అండి, అన్నం తిని ప్రతిసారి ఒక ముక్కైనా వేసుకొని తినాలనిపించే ఉసిరికాయ ముక్కల పచ్చడి ఇది. ముందుగా ఒక 1/2 kg ఉసిరికాయలను ఇలా శుభ్రం చేసుకొని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ లో 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1.5 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు ఉసిరికాయ ముక్కలను ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి. నేను 100 ml వరకు ఆయిల్ తీసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకున్న ఉసిరికాయ ముక్కలను పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇంతాక ఫ్రై చేసుకున్న ఆవాలు మెంతులను రోట్లో వేసుకొని బాగా దంచుకోవాలి. ఇలా రోట్లో వేసి దంచుతుంటే స్మెల్ మాత్రం భలే ఉంది. ఇలా దంచిన పొడిని పక్కన పెట్టుకోవాలి. మనం ఇంతాక ఉసిరికాయ ముక్కలను ఫ్రై చేసుకున్న ఆయిల్లో ఒక 5 ఎండుమిరగాయలు, 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, 10 వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఇంతాక ఫ్రై చేసుకున్న ఉసిరికాయ ముక్కలలో మెంతులు, ఆవాల పొడి, 1/2 కప్పు సాల్ట్, 1/2 కప్పు కారం, కచ్చాబచ్చాగా దంచుకున్న 5 వెల్లుల్లిపాయలు, ఒక పెద్ద సైజు నిమ్మకాయ రసం వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇంతాక మనం వేసుకున్న పోపును వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ఒక రోజంతా పక్కన పెడితే అందులోని ఆయిల్ మొత్తం బయటకు ఊరుతుంది. టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.